హలో అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సౌత్ ఆఫ్రికన్ సిరీస్. మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి కేప్ టౌన్. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే సిటీలోకి ఎంటర్ అవుతూ మన టేబుల్ మౌంటైన్ మమ్మల్ని వెల్కమ్ చేసింది. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో టేబుల్ మౌంటైన్, గ్రాండ్ అండ్ మెజెస్టిక్. సో పొద్దున్న 8 అవుతుంది. మా చెక్ ఇన్ టైం వచ్చేసి 1 PM. సో ఫస్ట్ అయితే మన లగేజ్ హాస్టల్లో పడేసి మన ట్రిప్ స్టార్ట్ చేసేద్దాం. సో మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి V&A వాటర్ ఫ్రంట్, విక్టోరియా అండ్ ఆల్ఫ్రెడ్ వాటర్ ఫ్రంట్ అంటారు. ఇక్కడ నుంచి టేబుల్ మౌంటైన్ వ్యూస్ ప్లస్ షాపింగ్ సెంటర్స్ ఉంటాయన్నమాట. అలా నడుచుకుంటూ వస్తే ఈ బ్రిడ్జ్ కనబడింది. ఈ బ్రిడ్జ్ చూడండి కదులుతుంది. బేసిక్లీ దాని కింద నుంచి వెళ్ళాల్సిన బోట్స్ కోసం వే క్రియేట్ చేయడానికి ఇలా కదులుతుంది అనమాట. ఇదిగోండి బోట్ వస్తుంది ఇప్పుడు, దాని కింద నుంచి పాస్ అవుతుంది. పాస్ అయిన వెంటనే మళ్ళీ ఆ బ్రిడ్జ్ దాని ప్లేస్కి వచ్చేస్తుంది. తోపుంది కదా, ఇది యూజువలీ కార్స్ పాస్ అయ్యే బ్రిడ్జెస్ పైన నేను చూశాను, కానీ ఇది ఓన్లీ ప్యాసింజర్ బ్రిడ్జ్. దానికి కూడా ఈ సొఫిస్టికేషన్ ఎందుకు పెట్టారో కానీ చాలా బాగుంది. సో ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి మెయిన్ షాపింగ్ ఏరియా అండ్ రెస్టారెంట్ ఏరియాకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది చూడొచ్చు, ఇందాక కదిలిన బ్రిడ్జ్ ఇదే. ఇక్కడ ఫాదర్ సన్ సీరియస్గా చెస్ ఆడుతున్నారు చూడండి. అలా నడుచుకుంటూ వచ్చేసాం విక్టోరియా వార్ఫ్. ఇదే V&A వాటర్ ఫ్రంట్ మెయిన్ షాపింగ్ మాల్ అనమాట. చూడండి ఇక్కడ రోడ్లు ఎలా మొత్తం యూరోపియన్ స్టైల్. ఇక్కడ చూడొచ్చు ఒక జాయింట్ వీల్ కూడా ఉంది. ఆ మాల్లో కొంచెం షాపింగ్ చేసేసి బయటకు వచ్చేసాం. ఇక్కడ బయట చూడండి పబ్లిక్ ఏరియాస్, పిల్లలు ఆడుకోవడానికి, కూర్చోడానికి, ఫుడ్, రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. చాలా చాలా ప్లెజెంట్గా ఉంది ఎన్వైర్న్మెంట్ అయితే. సో V&A వాటర్ ఫ్రంట్ తర్వాత మేమైతే హాస్టల్కి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెషన్ అప్ అయ్యి కార్ రెంట్ తీసేసుకుని వచ్చేసాం లయన్స్ హెడ్ హైక్ కోసం. సో ఇది మన సన్సెట్ హైక్ అవ్వబోతుంది. చూడండి వ్యూస్ అయితే ఆల్రెడీ అద్దిరిపోయాయి. ఇంకా పైకి వెళ్తే ఎలా ఉంటుందో. ఓకే, సో హైక్ అయితే మొదలెట్టేసాం. ఇది వచ్చేసి మన లయన్స్ హెడ్ పీక్ అనమాట. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ చూడొచ్చు టేబుల్ మౌంటైన్ వ్యూస్ అండ్ సిటీ వ్యూస్ చూడండి. సో ఎంత బాగుందో, ఎక్సలెంట్ ఉంది. సో అరౌండ్ 1.5 hours హైక్ తర్వాత వచ్చేసాం పీక్కి. ఇక్కడ నుంచి చూడండి సన్సెట్ వ్యూస్ అద్దిరిపోయాయి. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ టేబుల్ మౌంటైన్ వ్యూస్ ప్లస్ దానిపైన క్లౌడ్ ఎఫెక్ట్, అది ఇంకా మ్యాజికల్గా ఉంది. బ్యూటిఫుల్ వ్యూస్. సో నెక్స్ట్ డే మేము వెళ్ళిపోతున్నాం కోగిల్ బే బీచ్. ఈ రూట్ అయితే చాలా అమేజింగ్గా ఉంది, చాలా సీనిక్గా. అటు సైడ్ మౌంటైన్స్, రైట్ సైడ్ మనకి ఓషన్, బుషెస్ అవి ఇవి దాటుకుంటూ వచ్చేసాం ఎంట్రన్స్ ఆఫ్ ద బీచ్. ఇక్కడ నుంచి చూడండి ఎక్సలెంట్ ఉంది వ్యూ అయితే. కొండలు, సముద్రం, బీచ్, శాండ్, ప్లెయిన్స్, ఎక్సలెంట్.
ఆ బీచ్ దగ్గర కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసి కొంచెం చిల్ అయ్యి రిటర్న్ వెళ్తున్నప్పుడు వ్యూ పాయింట్ కనబడింది. బండి అయితే ఆపేసి ఇక్కడ కొంచెం కాఫీ ట్రై చేసి వెళ్దామని ప్లాను. వ్యూ చూడండి అదిరిపోయింది. ఇక్కడ ఉన్న ఓషన్లో 2 టైప్స్ ఆఫ్ వేల్స్ కనబడుతూ ఉంటాయి. కొంచెంసేపు కూర్చుని ట్రై చేద్దాం స్పాట్ చేయడానికి, ఏమైనా కనబడతాయేమో. అదిగోండి వేల్స్ కనబడుతున్నాయి, వాటి ఫిన్స్ కనబడుతున్నాయి. యాజ్ అ హోల్ వేల్ మొత్తం అయితే కనబడదు. ఇక్కడ చూడండి కర్బ్ సైడ్ కాఫీ అని, ఇది ఒకటే సింగిల్ బ్రాండ్. ఆల్మోస్ట్ ఆల్ వ్యూ పాయింట్స్ దగ్గర ఇదే ఉంటుంది. క్లీన్ అండ్ నీట్, ఎక్కువ కమర్షియలైజ్ చేయకుండా బాగుంటుంది. ఇక్కడ చూడండి డస్ట్బిన్స్ కూడా ఈస్థెటిక్గా ఉన్నాయి. ఇవే డస్ట్బిన్స్ ఆల్మోస్ట్ ల్యాండ్స్కేప్లో కలిసిపోతాయి. అన్నెసెసరీగా ల్యాండ్స్కేప్ పాడు చేయదు. నవ్ యూర్ ఆన్ ద వే టు స్టెలెన్బాష్ వైన్ ఫార్మ్స్ కోసం ఫేమస్ అనమాట. కంటిన్యూస్గా స్ట్రెచెస్ ఆఫ్ వైన్ ఫార్మ్స్ ఉంటాయి. మేమైతే టొకారా వైన్ ఎస్టేట్కి అయితే వెళ్తున్నాము, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ వన్స్. సో లెట్స్ గో. వచ్చేసామండి టొకారా వైన్ ఎస్టేట్కి. ఇదే ఎంట్రన్స్. ఎంట్రన్స్ అయితే సినిమాల్లో లాగా గ్రాండ్ ఎంట్రన్స్ చూడండి, బాగుంది కదా. సో ఇక్కడ వైన్ ఫామ్ ఎంట్రన్స్ దగ్గర చూడండి కొన్ని డిస్ప్లే కోసం గ్రేప్ వైన్స్ పెట్టారు. కొన్ని గ్రేప్స్ కనబడుతున్నాయి. ఇవే గ్రేప్స్ని ప్లక్ చేసి వాటిని వైన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట దీని నుంచే. ఇది వచ్చేసి మన వైన్ ఎస్టేట్ ఎంట్రన్స్, రెస్టారెంట్కి ఎంట్రన్స్. చాలా బాగుంది. వెల్కమ్. అయితే లోపలికి వెళ్దాం పదండి. లోపలికి కూర్చోడానికి సీటింగ్ ఉంటుందన్నమాట. ఇది వైన్ టేస్టింగ్ ఏరియా. ఇక్కడ మన సీట్స్ ఉన్నాయి. సీట్స్ నుంచి మనకి మొత్తం వైన్ ఫార్మ్స్ వ్యూస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. చూడండి అవి లైన్గా వైన్ ఫార్మ్స్. ఇది లోపల ఉన్న వైన్ టేస్టింగ్ ఏరియా అన్నమాట. సో మా ఫ్రెండ్స్ ఏవో వైన్స్ ట్రై చేస్తారంటే తెప్పించాము. ఇతను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. Cabernet Sauvignon, so it's a bit more on the sweeter side of the dry style rosé. Made for 1 month in stainless steel tanks, 2 hours skin contact time, so that's what gives it that nice salmon pink color. Very berry-like, lots of strawberries, cranberries, currants, bit of a fennel aftertaste on the palate as well. Plays very nicely with crab. అటుపక్క వచ్చేసి అది రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ కూడా సేమ్ వైన్ యార్డ్ వ్యూస్ చూడండి, చాలా బాగున్నాయి కదా. సో ఇదే వైన్ ఎస్టేట్లో వైన్ యార్డ్స్ మధ్యలో ఒక పాత్వే ఉంటుంది, అది ఎక్స్ప్లోర్ చేయొచ్చు, జనాలకి ఓపెన్ అది. సో మేమైతే ఇప్పుడు అటు వెళ్తున్నాము. చూడండి బ్యాక్గ్రౌండ్లో మౌంటైన్స్, ఫోర్గ్రౌండ్లో వైన్ యార్డ్స్, చాలా ఎక్సలెంట్ కదా. ఇదే అండి ఆ పాత్వే. సో పక్కన వైన్ యార్డ్స్. ఈ రైట్ సైడ్ వచ్చేసి ప్లమ్ ట్రీస్ అనమాట. వాళ్ళు అవి కూడా గ్రో చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ చూడండి క్లియర్గా గ్రేప్స్ కనబడుతున్నాయి. వీటి నుంచే ఆ వైన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. వ్యూస్ అయితే అదిరిపోయాయి, బ్యాక్గ్రౌండ్లో మౌంటైన్స్.
ఆ తర్వాత మేము వెళ్తున్నాం ఇప్పుడు జాంకర్ షాయిక్ నేచర్ రిజర్వ్. ఇక్కడ కొన్ని హైక్స్ ఎక్సలెంట్గా ఉంటాయని విన్నాను, సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. వచ్చేసాం జాంకర్ షాయిక్. సో నేను రీసెంట్గా లాంచ్ అయిన టాటా సియరా యాడ్ చూశాను అనమాట. దాంట్లో లొకేషన్స్ అన్నీ జాంకర్ షాయిక్లో ఉన్నాయని తెలిసింది. అందుకే ఇది అసలు ఇటినరీలో షో అప్ అయింది మాకు. ఆల్రెడీ చూడొచ్చు, వ్యూస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ గ్రేట్ హైక్. ఈ విజువల్స్ అయితే స్టన్నింగ్గా ఉన్నాయి ఆబ్వియస్లీ, కానీ దీంతో పాటు ఇక్కడ ఒక బ్రీజ్ ఫ్లో అవుతుందన్నమాట. అదైతే ఈ ఎక్స్పీరియన్స్ని ఇంకా అల్టిమేట్ చేస్తుంది. ఒకవేళ ఏదో ఒక రకంగా అది క్యాప్చర్ చేయగలిగితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మీకు తెలుస్తుంది ఆ విండ్ ఆ చెట్లుని, ఆ కింద ఉన్న గ్రాస్ని అలా టచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ బ్రీజ్ అయితే చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ని మల్టీఫోల్డ్ ఇంప్రూవ్ చేస్తుంది. ఈ విజువల్స్ చూడండి, ల్యాండ్స్కేప్ చూడండి, అసలు నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ డే బై డే ఇంప్రూవ్ అయితే అవుతున్నాయి. నేను లయన్స్ హెడ్ హైక్ అయితే మాకు అన్ఎక్స్పెక్టెడ్, వ్యూస్ అయితే ఎక్సలెంట్. ఇక్కడ జాంకర్ షాయిక్ ఇంకా అసలు అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. అసలు ఆ ల్యాండ్స్కేప్స్ అన్బిలీవబుల్ అసలు. అలా మా ట్రెక్ కంప్లీట్ చేసుకుని బ్యాక్ టు కేప్ టౌన్. వీఆర్ ఆన్ అవర్ వే, లెట్స్ గో. సో అదే రాత్రి మా హాస్టల్ వాళ్ళు ఏదో క్విజ్ కాంపిటీషన్ హోస్ట్ చేస్తే మేము పార్టిసిపేట్ చేసాం, గెలిచాం కూడా. ఇదే ఆ విన్నింగ్ మూమెంట్. Let me point out the winners. Winners with 7 points. KSK Indians! Alright, you guys have come first in 2 rounds. Don't fuck this up. సో నెక్స్ట్ డే స్టార్ట్ చేసాం విత్ ద సన్ రైజ్ ఫ్రమ్ సిగ్నల్ పాయింట్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మనకి టేబుల్ మౌంటైన్ కనబడుతుంది. ఆ పైన ఉన్నవి క్లౌడ్స్. ఆ క్లౌడ్స్ని బేసిక్లీ టేబుల్ క్లాత్ క్లౌడ్స్ అంటారు, బికాస్ ది కవర్ అప్ ద టేబుల్ మౌంటైన్. బేసిక్లీ టేబుల్ క్లాత్ క్లౌడ్స్ కవర్ అప్ ద టేబుల్ మౌంటైన్. ఇంట్రెస్టింగ్ కదా. ఇక్కడ చూడండి, మౌంటైన్ టాప్లో పిక్నిక్ స్పాట్స్, బ్రేక్ఫాస్ట్ టేబుల్స్. ఇక్కడ చూడండి, పొద్దున్న 5:30 అయింది. ఇక్కడ జనాలు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నారు వచ్చి. బ్యూటిఫుల్. ఇలాంటి పబ్లిక్ స్పేసెస్ ఇండియాలో నాన్ ఎగ్జిస్టెంట్, లిటరలీ నాన్ ఎగ్జిస్టెంట్, ఎస్పెషలీ ఇన్ సిటీస్.
సో డేస్ ఫస్ట్ స్టాప్ వచ్చేసి కిర్స్టన్ బాస్ బొటానికల్ గార్డెన్స్. గార్డెన్ ఎంట్రన్సే అద్భుతంగా ఉంది. ఇంకా లోపల ఎలా ఉంటుందో. బ్యాక్ డ్రాప్లో అయితే మనకి మౌంటైన్స్, బేసిక్లీ టేబుల్ మౌంటైన్ నేషనల్ పార్క్ మొత్తం వెనక బ్యాక్ డ్రాప్లో వస్తుంది. ఫుట్ హిల్స్ ఆఫ్ టేబుల్ మౌంటైనే మన కిర్స్టన్ బాస్ బొటానికల్ గార్డెన్స్. కిర్స్టన్ బాష్ అండ్ సరౌండింగ్ ఏరియాస్ యూజువలీ ఎందుకు ఫేమస్ అంటే బేసిక్లీ ఇక్కడ 80% ఆఫ్ ద ఫ్లోరా అండ్ ఫౌనా ఇంకెక్కడా కనబడదు వరల్డ్ మొత్తంలో. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఎండమిక్ టు దిస్ ఏరియా. ఇది వచ్చేసి బాఓబాబ్ ట్రీ. ఆల్రెడీ చాలా విజువల్స్లో ఈ ట్రీ కనబడి ఉంటుంది. బేస్ ఆఫ్ ద ట్రంక్ అంతా ఎంటీగా ఉండి ఓన్లీ ఎట్ ద టాప్ లీఫ్ గ్రోత్ ఉంటుందన్నమాట. లోపలికి ఎంటర్ అవుతూనే వైడ్ వెరైటీ ఆఫ్ ట్రీస్ అండ్ shrubs అండ్ బుషెస్ చూసుకోవచ్చు. ఫ్లవర్స్ కూడా చాలా వెరైటీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక డక్, బాతు, బాగుంది కదా. ఓ అక్కడ వెనక ఫ్యామిలీ ఉంది మొత్తం. అప్పలు దొక్కే పంది. సో మీరు కేప్ టౌన్లో ఎనీ ప్లేస్కి వెళ్ళండి, బ్యాక్ డ్రాప్లో మాత్రం టేబుల్ మౌంటైన్స్ ఉంటాయి. ఇక్కడ ఇది రెస్టారెంట్ అనమాట. సో యూఆర్ హెడింగ్ ఓవర్ దేర్. మొత్తం గార్డెన్స్లో ఇక్కడ బిన్స్ ఉండవంట టు కీప్ అవే ర్యాట్స్ అండ్ రోడెంట్స్. నేనైతే ఇక్కడ సౌత్ ఆఫ్రికన్ స్పెషల్ రూబిస్ టీ ట్రై చేస్తున్నాను. బ్యాక్ డ్రాప్లో మౌంటైన్స్, నేచర్, ఎక్సలెంట్ వైబ్. తర్వాత గార్డెన్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి, పైనాపిల్ ఫ్లవర్స్. ఇవి పైనాపిల్ కాదు, జస్ట్ ఆ షేప్లో ఉన్న ఫ్లవర్స్. ప్లస్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లాన్ ఉంది. ఇక్కడ చూడండి, ఒక డక్ ఫ్యామిలీ. బ్యాక్ డ్రాప్లో ఏమో మనకి మౌంటైన్స్, టేబుల్ మౌంటైన్. అసలు వ్యూస్ అయితే అదిరిపోయాయి. అంటే ఎటు చూసినా వ్యూస్ చూస్తూ ఉండిపోవచ్చు. ఇది వచ్చేసి బొటానికల్ గార్డెన్లో ఉన్న థియేటరు. ఇక్కడ చాలా కాన్సర్ట్స్ అవుతాయి. మళ్ళీ చూడండి, బ్యాక్ డ్రాప్లో అయితే టేబుల్ మౌంటైన్. వ్యూస్ అయితే అదిరిపోయాయి యట్ అగైన్. సో ఇక్కడ ప్రతి బెంచ్ ఇస్ డొనేటెడ్ ఇన్ ద మెమరీ ఆఫ్ సమ్వన్. సో ఎవరి కోసమో డెడికేట్ చేసిందే ఉంటుంది. సో ప్రతి చైర్ పైన, ప్రతి బెంచ్ పైన వాళ్ళ పేరు రాసి ఉంటుంది. వెరీ వెరీ థాట్ఫుల్ ఇనిషియేటివ్. దాని తర్వాత మేము వెళ్తున్నాం బోల్డర్స్ బీచ్. బోల్డర్స్ బీచ్ ఇస్ ఫేమస్ ఫర్ వన్ స్పెసిఫిక్ యానిమల్. లాస్ట్ ఇయర్ మేము చైనాలో పాండాస్ చూసాము. సో బోల్డర్స్ బీచ్ ఇస్ ఫేమస్ ఫర్ ఆఫ్రికన్ పెంగ్విన్స్. సో ఇవి యూజువల్గా అంటార్టికాలో కనబడే ఎంపరర్ పెంగ్విన్స్ కంటే చిన్నగా ఉంటాయి. మీకు ముందు కనబడుతుంది. సో బోల్డర్స్ బీచ్ దగ్గర లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. మాకు ఆల్రెడీ 1 అవర్ పట్టింది ఇక్కడ దాకా రావడానికి. ఇంకో ½ అన్ అవర్ పట్టేటట్టుంది ముందుకు వెళ్ళడానికి. అదిగో అండి పెంగ్విన్స్. ఇక్కడ గాలి అయితే విపరీతంగా ఉంది. అందుకే మీరు చూడండి, గాల్లో డస్ట్, శాండ్ ఇవన్నీ ఫ్లై అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇదిగోండి మన పెంగ్విన్స్. చిన్న చిన్నగా ఉంటాయి, చాలా ఉన్నాయి ఇక్కడ.
ఇది నడుస్తుంది. అరే ఈత కొడుతుంది. వెళ్తాం అక్కడికే వెళ్తుంది అది. మొత్తం అన్ని రికార్డ్ చేస్తాం. ఓకే ఓకే అయిపోయి ఇక్కడ అన్ని కూడా ఇక్కడ చూడండి ఒక పెంగ్విన్ దాని నెస్ట్ కట్టుకుంటుంది. వావ్, ఇదొకతే వెళ్తుంది. ఇక్కడ చూడండి ఆర్టిఫిషియల్ పెంగ్విన్ నెస్ట్. ఇవి హ్యూమన్సే ఇన్స్టాల్ చేస్తారనమాట యాజ్ పార్ట్ ఆఫ్ కన్జర్వేషన్ యాక్టివిటీస్. సూపర్ ఫన్ ఎక్స్పీరియన్స్ పెంగ్విన్స్ని చూడడం. ఇప్పుడు వెళ్తున్నాం చాప్మెన్స్ పీక్కి. ఇక్కడ చూడండి ఆన్ ద వే టు చాప్మెన్స్ పీక్ ఒక వ్యూ పాయింట్. బ్యూటిఫుల్, ఎక్సలెంట్ ఉంది వ్యూ పాయింట్ అయితే చూడండి. ఆల్ రైట్, ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం చాప్మెన్స్ పీక్ డ్రైవ్. చాప్మెన్స్ పీక్ డ్రైవ్ ఇస్ ద మోస్ట్ సీనిక్ డ్రైవ్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ స్టన్నింగ్ విజువల్స్. వావ్, ఇక్కడ చూడండి. ఓకే, ఇది నేనే. అక్కడ చూడండి మౌంటైన్ కార్వ్ అవుట్ చేసి రోడ్ క్రియేట్ చేశారు. ఇవన్నీ నేను సినిమాల్లో అయితే చూశాను కానీ ఫస్ట్ టైం ఇలాంటి రోడ్లో డ్రైవ్ చేయడం. ఒక పక్క మౌంటైన్స్, అటు సైడ్ ఓషను, మధ్యలో ఒక రోడ్డు, దానిపైన ఒక కారు, దాంట్లో మనము. బ్యూటిఫుల్. చాప్మెన్స్ పీక్ డ్రైవ్ దిగేసి వచ్చేసాము హౌట్ బే బీచ్కి. చూడండి ముందు మౌంటైన్, లెఫ్ట్ సైడ్ మౌంటైన్స్, మధ్యలో ఒక ఓషన్, బేసిక్లీ ఒక బే లాగుంది. ఎక్సలెంట్ వ్యూస్ అగైన్. గాలి అయితే విపరీతంగా ఉంది. ఇక్కడ చూడండి ఫిల్టర్స్ పెట్టారనమాట. శాండ్ ఎగురడం వల్ల వేస్ట్ కూడా ఎగురుతుంది. సో ఆ వేస్ట్ని ఆపేయడానికి ఇక్కడ ఫిల్టర్స్ లాంటివి పెట్టారు. సౌత్ బే బీచ్ నుంచి ఇప్పుడు వెళ్తున్నాం క్యాంప్స్ బే బీచ్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బీచెస్ ఇన్ కేప్ టౌన్. ఆన్ ద వేలో చూడండి వ్యూస్ అయితే అదిరిపోయాయి. వెనక కనబడుతున్న పీక్ వచ్చేసి మన లయన్స్ హెడ్ పీక్. మన ఫస్ట్ రోజు హైక్ చేసిన పీక్ అదే. రైట్ సైడ్ అంతా టేబుల్ మౌంటైన్ వస్తుందన్నమాట.
అదిరిపోయింది కదా. సో వచ్చేసామండి క్యాంప్స్ బే బీచ్. ఇక్కడ టైడల్ పూల్ ఉంటుంది. సో బేసిక్లీ టైడల్ పూల్ అంటే ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది జనాలు స్నానం చేయడానికి ఆఫ్టర్ టేకింగ్ అ డిప్ ఇన్ ద టైడల్ పూల్. టైడల్ పూల్ ఏం చేస్తారంటే బీచ్కి ఒక గోడ కట్టేసి అక్కడ సీ వాటర్ వచ్చి నిలబడేటట్టు చేస్తారు, ఒక డ్యామ్ లాగా. సో అక్కడ చూడండి మీకు బౌండరీస్ కనబడతాయి డ్యామ్ది. ఇదే మనకి పూల్ లాగా యాక్ట్ చేస్తుంది. సో జనాలు ఇక్కడికి వచ్చి బాత్ చేసుకుని అక్కడ వాష్రూమ్స్లో స్నానం చేసి రిటర్న్ వెళ్ళిపోతారు. ఇక్కడైతే గాలి విపరీతంగా ఉండడం వల్ల మీరు చూడండి వేవ్స్ అటు సైడ్ నుంచి ఇటు రావాల్సిన ఇటు నుంచి అటు వెళ్తున్నాయి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫినామినా. కానీ నీళ్ళు అయితే బాగా చల్లగా ఉన్నాయి, ప్లస్ గాలి విపరీతంగా ఉండడం వల్ల మేమైతే ఆ సాహసం చేయలేదు, కానీ జనాలు చేస్తున్నారు ఇక్కడ. ఆ విండ్ ఎఫెక్ట్ చూడండి, ఆ నీళ్లు పైకి లేపగానే అవి ఎక్కడ దాకో వెళ్ళి పడుతున్నాయి. వచ్చేసామండి, ఇదే మన క్యాంప్స్ బే బీచ్, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బీచెస్ ఇన్ కేప్ టౌన్. రైట్ సైడ్ మనకి లయన్స్ హెడ్, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి టేబుల్ మౌంటైన్ వ్యూస్ అండ్ క్యాంప్స్ బే ఏరియా. ఇక్కడ చూడండి మీకు శాండ్ పుషింగ్ అగైన్స్ ది ఓషన్ అండ్ పుషింగ్ ద వేవ్స్ బ్యాక్. బ్యూటిఫుల్ ఫినామినా. సో దానితో ఇవాళ అయితే మనం క్లోజ్ చేస్తున్నాం. హెడ్డింగ్ బ్యాక్ టు ది హాస్టల్ నౌ. సో రోజు హాస్టల్లో ఏదో ఒక యాక్టివిటీ పెడతారనమాట. ఇక్కడ చూడొచ్చు జనాలు ఆడుకుంటున్నారు. సో వెల్కమ్ టు డే 4. ఇవాళ వచ్చేసి గ్రాండ్ స్టార్ట్ ఆఫ్ ద డే, స్టార్టింగ్ ఆఫ్ విత్ ద హెలికాప్టర్ రైడ్ ఆఫ్ కేప్ టౌన్. సో దానికోసం వచ్చేసాం కేప్ టౌన్ హెలికాప్టర్స్ దగ్గరికి. సో లెట్స్ గో. ఆన్ ద వేలో ఇక్కడ సీల్స్ కనబడ్డాయి చూడండి డెక్ పైన. ఉన్నది తగులుతుంది సీల్స్. ఇదైతే నా ఫస్ట్ టైం సీల్స్ చూడడం. సో కేప్ టౌన్లో మల్టిపుల్ హెలికాప్టర్ రైడ్ ఆపరేటర్స్ ఉంటారు. అందరి ప్రైసెస్ సేమ్, సో పెద్ద డిఫరెన్స్ లేదు. సో మేమైతే కేప్ టౌన్ హెలికాప్టర్స్ అనే ఒక కంపెనీతో రైడ్ తీసుకోవడానికి వచ్చాము. ఇదే వాళ్ళ ఆఫీస్. సో ఏరోప్లేన్లో సేఫ్టీ బ్రీఫింగ్ లానే హెలికాప్టర్లో సేఫ్టీ బ్రీఫింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ వీడియో ప్లే చేస్తున్నారు. ఇది వినేశాక యూ కెన్ బోర్డ్ ది హెలికాప్టర్. అదిగోండి అదే మన రైడ్ ల్యాండ్ అవుతుంది. ఫీలింగ్ ఎక్సైటెడ్.
ఇదే అండి కేప్ టౌన్ వ్యూ. రైట్ సైడ్ వచ్చేసి మన లయన్స్ హెడ్, లెఫ్ట్ సైడ్ పీక్ వచ్చేసి సిగ్నల్ పాయింట్. లయన్స్ హెడ్ ఎందుకంటారంటే మీరు ఈజిప్ట్లో స్వింగ్స్ అని ఉంటుంది, అది చూసుకుంటే అది కూడా లయన్ సిట్టింగ్ డౌన్ లాగా ఉంటుంది. సో రైట్ సైడ్ వచ్చేసి లయన్స్ హెడ్లా ఉంది కాబట్టి దాన్ని లయన్స్ హెడ్ అంటారు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సిగ్నల్ హిల్. ఇది బేసిక్లీ ఒక పాతప్పుడు ఒక సిగ్నల్ టవర్ ఉండేది కమ్యూనికేషన్ కోసం, సో అలా పేరు వచ్చింది. టూర్ అయితే 12 minutes ఉంటుంది. వీఆర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద టూర్ నౌ. ఆ బ్యాక్ డ్రాప్లో మీకు కనబడుతుంది సిగ్నల్ హిల్ అండ్ లయన్స్ హెడ్. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇదైతే, వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ మూమెంట్. అందరూ ట్రై చేయాలి అట్లీస్ట్ వన్స్. హెలికాప్టర్ రైడ్ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం సైమన్స్ టౌన్. సౌత్ ఆఫ్రికా బ్రిటిష్ కాలనీగా ఉన్నప్పుడు ఇది నేవల్ బేస్గా సర్వ్ చేసేది. సో ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు, మనకి రైల్వే ట్రాక్ ఉంటుంది. బేసిక్లీ గూడ్స్ ఇవన్నీ మెయిన్ కేప్ టౌన్ ఏరియాకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి రైల్వేస్ వాడేవాళ్ళు. ఇక్కడ అవుట్డోర్ యాక్టివిటీస్ బాగా పాపులర్. ఇక్కడ చూడండి విండ్ సర్ఫింగ్. వేవ్స్ బాగా రఫ్గా ఉన్నా బాగానే హ్యాండిల్ చేస్తున్నాడు. సో ఇది ఒక అబాండెండ్ రైల్వే స్టేషను, ప్రీవియస్లీ యూజ్ చేసేవాళ్ళు. హాయ్ హాయ్ హాయ్. ఈ రైల్వే స్టేషన్ వ్యూస్ చూడండి, అదిరిపోతాయి. ఇప్పుడు అదిరిపోయింది కదా. వావ్. ఇటు పక్క కూడా మౌంటైన్స్ ఎక్సలెంట్. దాని తర్వాత వచ్చేసాం సన్సెట్ కోసం. ఇక్కడ క్లిఫ్టన్ అండ్ క్యాంప్స్ బే బీచ్ రెండింటి మధ్యలో ఒక వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వచ్చేసాం. అక్కడి నుంచి వ్యూస్ అయితే మీరు చూస్తే అసలు మ్యాజికల్ ఉంటుంది. చూస్తూ ఉండండి ముందు ముందు. ఇవన్నీ అదిరిపోయింది అసలు. గాలి, విండ్, మౌంటైన్స్, క్లౌడ్స్, ఓషన్, ఇల్లులు, సిటీ వైబ్స్, all in one single frame along with a beautiful sunset. దాని తర్వాత మేము వెళ్తున్నాము క్రికెట్ మ్యాచ్కి. ఇక్కడ న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ అనేది అగైన్ వన్ ఆఫ్ ద మోస్ట్ సీనిక్ క్రికెట్ గ్రౌండ్స్ ఇన్ ద వరల్డ్. సో దానికోసం మెట్రో పట్టుకోవడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి డైరెక్ట్ ట్రైన్ నుంచి క్రికెట్ గ్రౌండ్ కనబడుతుంది. అగైన్ లైక్ ఆర్ వాంకెడే స్టేడియం ఇన్ ముంబై. అదిగోండి. సో వచ్చేసాం ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ హోమ్ గ్రౌండ్ న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్కి. ఇక్కడ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి వైఫై కూడా పెట్టారు, వెరీ థాట్ఫుల్. రైల్వే స్టేషన్
సో ప్రతి మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఇలా గ్రౌండ్ పైన కిడ్స్ని అలౌ చేస్తారనమాట. కిడ్స్ అలాంగ్ విత్ దర్ పేరెంట్స్, యూజువలీ వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి. సో వెన్ దేర్ ఆన్ ద గ్రౌండ్ కొంచెం మోటివేషను, ఇన్స్పిరేషన్ లాంటివి వస్తాయని. గేన్ వెరీ వెరీ థాట్ఫుల్. అగైన్ టేబుల్ మౌంటైన్ బ్యాక్డ్రాప్లో క్రికెట్ గ్రౌండ్. మేమైతే ఇక్కడ ప్రెసిడెంట్స్ పెవిలియన్ అని ఆ స్టాండ్లో టికెట్స్ తీసుకున్నాం. వ్యూస్, హాస్పిటాలిటీ అన్నీ అదిరిపోయాయి అట్ అ రీజనబుల్ ప్రైస్. బ్యూటిఫుల్ వ్యూస్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఫ్యాన్ ఎక్స్పీరియన్స్ అయితే కంపేర్ టు ఇండియా అట్లీస్ట్ 100 times బెటర్. మీకు ఫుడ్ ఆప్షన్స్ కానీ, హైజీన్ కానీ, ఎక్స్పీరియన్సెస్ కానీ ఇవన్నీ చాలా క్లీన్ అండ్ నీట్. అండ్ ఎక్స్పీరియన్సెస్ అయితే యూనిక్గా కూడా ఉన్నాయి. రెస్టారెంట్ ఆప్షన్స్ ప్లెంటీ ఆఫ్ దెమ్. ఇక్కడ చూడండి, పిల్లలుని ఎంగేజ్ చేయడానికి ఒక యాక్టివిటీ పెట్టారు. అలానే స్పాన్సర్స్ కూడా ఇక్కడ స్విచ్, ఇలా వేరే వేరే వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ యాక్టివిటీస్ పెట్టుకున్నారు. క్లీన్ అండ్ నీట్ అండ్ ఆర్గనైజ్డ్ ఆల్ అట్ ద సేమ్ టైమ్. బేసిక్లీ ఫ్యాన్స్ని రెస్పెక్ట్ చేస్తున్నారు, అన్లైక్ ఇన్ ఇండియా వేర్ దే టేక్ us ఫర్ గ్రాంటెడ్. తర్వాత అదే రోజు నైట్, న్యూ ఇయర్స్ నైట్, సో ఇక్కడ V&I వాటర్ ఫ్రంట్ దగ్గర ఫైర్ వర్క్స్ కోసం వచ్చాము.